ఈ ప్రదేశంలోనే ఆ నిధి ఉంది మరియు ఈ నిధికి ఒక పెద్ద పాము కాపలాగా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఇక్కడ శివుడి విగ్రహానికి నంది ప్రతికూలంగా తిరిగి ఉంటుంది. నంది ఇలా తిరగడానికి గల కారణం ఏమంటే, తాడిపత్రి దగ్గర ఉన్న చిలమకూరు అనే గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయని అక్కడికి చూడడానికి వెళ్ళాము. ఈ ఉత్సవాల ఎద్దుల పోటీ చాలా ప్రసిద్ధిగాంచిన సాంప్రదాయ క్రీడ. ఈ జయంతి రోజు రాష్ట్ర నలుమూలల నుంచి బలిష్టమైన ఎద్దులను తీసుకుని వచ్చి పోటీలో దింపుతారు. ఈ ఎద్దులు ఎంతో బలంగా, కండలు తిరిగిన శరీరంతో ఎంతో ఎత్తుగా ఉంటాయి. నన్ను బాగా ఆకట్టుకున్న ఇంకో విషయం ఇక్కడ ఉన్న శివాలయం. ఈ శివాలయంలో నంది శివుడి వైపు కాకుండా ప్రతికూలంగా తిరిగి ఉంటుంది. ఇలా ఉండడానికి ఒక ప్రాచీన కథ ఉంది అని చెప్తున్నారు ఈ గ్రామ ప్రజలు. పూర్వం ఈ నంది విగ్రహానికి పక్కన ఒక ఎద్దుని కట్టివేశారు అంట. ఆ ఎద్దు తన కొమ్ములతో నంది విగ్రహాన్ని పొడుస్తూ ఉంటే దానికి కోపగ్రస్తుడైన నందీశ్వరుడు ఒకసారిగా ప్రత్యక్షమయ్యి ఆ ఎద్దుని తన కొమ్ములతో గాలిలోకి లేపి దూరం విసిరాడు అంట. అలా కొంత దూరం పడి ఆ ఎద్దు చనిపోయింది. కానీ అప్పటికే పూర్తిగా ప్రతికూలంగా తిరిగిన ఆ నంది ఇంకా అలానే ఉండిపోయింది. గుడికి ఇంత దూరంలో ఉన్న ఈ ప్రదేశంలోనే ఆ ఎద్దు పడి చనిపోయింది మరియు ఆ గ్రామస్తులు ఆ ఎద్దుకు అక్కడే సమాధి కట్టారు. ఇంకో విషయం ఏమంటే, ఈ గుడి పక్కన ఉన్న ఈ పురాతన కట్టడంలో బంగారు మరియు వజ్రాలతో కూడిన నిధి ఉంది అని, మరియు ఆ నిధికి ఒక పెద్ద సర్పం కాపలా ఉంది అని చెప్తున్నారు. నేనైతే లోపల వరకు వెళ్లి చూసా. లోపలైతే శివుని విగ్రహ కట్టడం మధ్యలోనే ఆపి ఉంది. ఈ విగ్రహ కట్టడం ఎందుకు ఆ మధ్యలో ఆగిపోయింది అని మాత్రం ఎవరికీ తెలియదు. ఒకప్పుడు ఇదే కట్టడంలో ఒక బావి ఉండేదని, ఆ బావిలోనే నిధి మొత్తం ఉంది అని, ఆ నిధికే పాము కాపలా ఉందని అంటుండేవారు. కానీ ఇప్పుడు ఆ బావి లేదు, పూడ్చివేశారు. ఇలానే జరిగిందని ఆధారాలు అయితే లేవు. కానీ ఆ గ్రామ ప్రజలు నేను చెప్పిన ఈ కథను గట్టిగా నమ్ముతారు. చివరిగా నాకు బాధ కలిగించే ఒకే ఒక విషయం, ఇంత పురాతన చరిత్ర ఉన్న ఈ గుడి యొక్క నిర్వహణ బాధ్యతలు అసలు ఏమీ బాగోలేవు. ఈ ఊరు ఎంతో బాగుంది మరియు ఈ ఊరు దేవాలయాలకు ప్రతీకగా ఉంది. కాబట్టి ఈ దేవాలయం యొక్క నిర్వహణ బాధ్యతలు కూడా మంచిగా తీసుకుని దానికి పునర్వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నా.